న్యూస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వారి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభ ముందు 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వీటితో పాటు మరో 2 నివేదికలు కూడా ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత ఏడాది పాలనపై చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు రైతన్నలకు ఇటీవల సీఎం రేవంత్ ఇచ్చిన రైతు భరోసా హామీపై చర్చ చేపట్టనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో దీని విధి విధానాలపై సభలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు సభ ముందుకు రానున్నాయి పలు సంతాప తీర్మానాలు. ఈ తీర్మానం తర్వాత బీఏసీ నిర్వహించే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అని చర్చ జరగనుంది. అయితే సభకు విపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ సర్కిల్స్ లో ఏం టాక్ నడుస్తోంది? ప్రస్తుతం మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే తొలి రోజు 5 బిల్లులు 2 నివేదికలు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లింపు, అనర్హతల తొలగింపుకు సంబంధించి సవరణ బిల్లు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నాడు. అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ బిల్లు, తెలంగాణ వస్తువులు సేవ పన్నుల సవరణ బిల్లు, ఈ 4 బిల్లులు కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే పంచాయతీరాజ్ సంబంధించి సవరణ బిల్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్ అయితే ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా నివేదికకు సంబంధించి 2022-23 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన నివేదిక అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా తెలంగాణ అటవీ శాఖకు సంబంధించి మంత్రి కొండా సురేఖ 7వ వార్షిక నివేదికను సభ ముందు అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ సంబంధించి అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ యొక్క సంవత్సర కాల పరిపాలనపై అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే సంక్రాంతికి అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు దీని విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసాపై వేసిన సబ్ కమిటీ వివిధ జిల్లాలు పర్యటించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ అయితే చేసింది. ఈ యొక్క సమావేశంలో ఏ విధంగా రైతు భరోసా ఉండాలి, రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై ప్రతిపక్షాలు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క చర్చ తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అయితే ఈ సంవత్సర కాలంలో ఎవరైతే ప్రముఖులు ఉంటారో, అయితే ప్రజాసేవలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు ప్రముఖులు ఉంటారో వారి మరణించిన నేపథ్యంలో వారికి సంతాపం ప్రవేశపెట్టే అవకాశంగా కనిపిస్తుంది. సంతాపం తర్వాత బీఏసీ నిర్వహించి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే చర్చ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా సంవత్సరం అయితే ఏడాది పాలనపై అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్వశ్చన్లు చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, అంటే ప్రభుత్వం ఏ విధంగా పాలన చేసి పాలనపై వైఫల్యాలను ఎండగట్టే విధంగా అయితే వారు ముందుకెళ్లాలని చెప్పేసి కూడా వ్యూహాలు రచించేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు ఏవైతే చేసే క్వశ్చన్స్ ఉంటాయో క్వశ్చన్ కి ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే తయారైంది. అయితే
మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠ ఉంది. నిన్ననే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అయితే అసెంబ్లీలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. కానీ ఆయన వస్తారా రారా అని మీడియా అడిగిన క్వశ్చన్కి అయితే హరీష్ రావు దాటవేస్తూ మీరే చూస్తారంటూ కూడా సమాధానం ఇచ్చారు. కానీ ఈ యొక్క సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుని హోదా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వానికి సూచన చేయాలి. ప్రభుత్వం ఏదైనా పథకాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు సూచనలు చేయాలి. సూచనలు చేసి మాకు ఏదైనా ఒక ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి చర్చ జరపాలి. వివిధ బిల్లులు ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఈ బిల్లుల్లో ఆయన చర్చల్లో పాల్గొనాలంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది కొంత అటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా ఇప్పటివరకు స్పష్టత అనేది ఇవ్వలేదు. మరి రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదంటూ కూడా చాలా వరకు ప్రజలు ఒక చర్చ కొనసాగుతుంది. ఆయన వచ్చి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ప్రభుత్వం చాలా ఇంకా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎట్లాంటి లోపల ప్రజలకు ఎట్లాంటి అంటే జనరల్ గా ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యాన్ని కానీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో కానీ ఏదైనా ప్రజలకు అందపోతే మాత్రం ప్రతిపక్షాలకు దగ్గరికి ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఆయన ఏదైతే ప్రజలు ఇచ్చే దరఖాస్తులు ఏంటో దరఖాస్తులు తీసుకొని అది ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాల్లో కానీ పథకాల్లో కానీ ఆయన సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి. అందుకోసం ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి చర్చ జరపాలంటూ కూడా ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలు కానున్నాయి. కేసీఆర్ వస్తారా రారని కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు 10:45 అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఎన్ని రోజులు జరుగుతాయనేది బీఎస్సీ మీటింగ్ జరిగిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. అధికారులు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ప్రసన్న.